కాంగ్రెస్ కీలక సమావేశం జరగనుంది. సాయంత్రం 5 గంటలకు సోనియా గాంధీ నివాసంలో మీటింగ్ నిర్వహించబోతున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరవుతారు. లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ 2 చోట్ల గెలిచారు. వయనాడ్, రాయ్బరేలీ నుంచి విజయం సాధించారు. అయితే 2 స్థానాల్లో ఒక సీటును వదులుకోవాల్సింది. ఈ విషయంపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఈ 2 స్థానాలకు సంబంధించి ఒక స్థానంలో ఎవరిని పోటీ చేయించే అవకాశం ఉంది అన్న దాని మీద ఈరోజు చాలా కీలక సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఢిల్లీలో కాంగ్రెస్ కీలక సమావేశం సాయంత్రం 5 గంటలకు సోనియా గాంధీ నివాసంలో మీటింగ్ అరేంజ్ చేశారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరవుతారు. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ 2 చోట్ల గెలిచారు. ఒకటి వయనాడ్ అండ్ రాయ్బరేలీ. ఈ 2 చోట్లలో ఒక స్థానాన్ని మాత్రమే ఆయన ఉండాలి, 2వ స్థానాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. అయితే 2వ స్థానానికి సంబంధించి ఎవరిని అభ్యర్థిగా పెడతారో అనే దాని మీద ఈరోజు కీలక సమావేశం జరగబోతోంది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ ఢిల్లీ నుంచి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, కాంగ్రెస్ కీలక సమావేశం ఈరోజు సాయంత్రం 5 గంటలకు జరగబోతోంది. ఏంటి ఎజెండా? ఎస్ దేవి, ఏదైతే మరికొద్ది సేపట్లో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 గంటలకు జరిగేటటువంటి ఈ సమావేశం సోనియా గాంధీ నివాసంలో జరగబోతుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు పార్టీలోని ముఖ్య నేతలు కూడా హాజరు కానున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే 24వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ప్రత్యేకంగా. సో ఈ సమావేశాల్లో ఏదైతే లోక్సభకు ప్రాతినిధ్యం వహించేటటువంటి ఎంపీలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. సో ప్రత్యేకంగా దేశంలో ఎక్కడ కూడా అంటే ఏ విధంగానైతే రాహుల్ గాంధీ 2 చోట్ల పోటీ చేశారు, 2 చోట్ల గెలిచారు. అటు వయనాడ్ నుంచి, మరోపక్క రాయబరేలీ నుంచి. అయితే ఈ 2 స్థానాల్లో ఏ స్థానంలో కొనసాగాలి, ఏ స్థానాన్ని వదులుకోవాలనే దాని మీద ఇంకా అధికారికంగా మాత్రం కాంగ్రెస్ ప్రకటించలేదు. అయితే ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం మేరకు యూపీలో ఉన్నటువంటి రాయబరేలీ నుంచే రాహుల్ గాంధీ కంటిన్యూ అవుతారు. వయనాడ్ స్థానాన్ని వదులుకొని అక్కడి నుంచి మరొకరిని కాంగ్రెస్ బరిలో పెట్టబోతుంది అనేది అయితే ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం. అయితే దీనిపైనే కొంత కీలక చర్చ ఇప్పుడు సోనియా గాంధీ నివాసంలో జరగబోతుంది. వాస్తవానికి రాయబరేలీ అనేది ఏ విధంగానైతే అంటే గతంలో అటు గాంధీ కుటుంబంలో ఉన్నటువంటి ముఖ్యులందరూ కూడా అక్కడి నుంచే పోటీ చేసి గెలవడం, దేశానికి ప్రధానమంత్రులు అయినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత సోనియా గాంధీ కూడా అక్కడి నుంచే తాను ప్రాతినిధ్యం వహించారు. అయితే ఈసారి తను ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనకుండా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దాంతో రాయబరేలీ ఖాళీ ఏర్పడింది. అక్కడి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. సో దానికి అనుగుణంగానే కాంగ్రెస్ పరిస్థితులు కావచ్చు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు. వాస్తవానికి ఉత్తరప్రదేశ్ అనేది చాలా కీలక రాష్ట్రంగా చూస్తారు. అంటే ఏదైతే కేంద్రంలో అధికారంలోకి రావాలంటే యూపీ అనేది హాట్ లైన్ అని చెప్తారు. ఎందుకంటే యూపీలో 80 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. సో 80 పార్లమెంటు స్థానాల్లో అత్యధికంగా గెలిచినటువంటి పార్టీనే యూపీలో ఎప్పుడు కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగానే యూపీలో తమకు ఉన్నటువంటి పట్టును కోల్పోవద్దని చెప్పి కాంగ్రెస్ భావిస్తుంది. అందులో భాగంగానే ఈసారి రాయబరేలీ నుంచే రాహుల్ గాంధీ కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి రాహుల్ గాంధీ రాయబరేలీ నుంచి కంటిన్యూ అవుతే వయనాడ్ నుంచి పరిస్థితి ఏంటి? వయనాడ్ను వదులుకుంటే వయనాడ్లో కాంగ్రెస్ తరఫున ఎవరిని బరిలో పెట్టాలి అనే దాని మీద కూడా ప్రత్యేకంగా చర్చ మొదలైంది. అయితే ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నటువంటి ప్రియాంక గాంధీని ఈసారి వయనాడ్ నుంచి పోటీ చేయించాలనే ఆలోచనతో కూడా కనిపిస్తున్నారు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి సౌత్, ఒక పక్క నార్త్, ఈ 2 ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా అటు ప్రధాన నాయకుల పోటీ ఉండాలి. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడం వల్ల ఆయా ప్రాంతాల్లో ఖచ్చితంగా ప్రభావం అనేది ఉంటుందనేది కాంగ్రెస్ ఆలోచన. దానికి అనుగుణంగానే మరి ప్రియాంక గాంధీని బరిలోకి దింపుతారా, లేదంటే గతంలో ఎప్పుడైతే రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేసినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేత తన స్థానాన్ని వదులుకున్నారు. సో మళ్ళీ అతనికి అవకాశం ఇస్తారనేది కూడా కొంత కీలక చర్చ జరుగుతుంది. ఇక దాంతోపాటు 24 నుంచి ప్రారంభమయ్యేటటువంటి ఈ పార్లమెంట్ సమావేశాల్లో అవసరమైతే కాంగ్రెస్ కావచ్చు, లేదంటే ఇండియా కూటమి ఎటువంటి స్ట్రాటజీతో ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవైపు స్పీకర్ ఎన్నిక కావచ్చు, రాష్ట్రపతి ప్రసంగం కావచ్చు, దానిపైన జరిగేటటువంటి చర్చ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఏ విధంగా వ్యవహరించాలనే దాని మీద కూడా కొంత చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా మాత్రం రాహుల్ గాంధీ ఏ స్థానంలో కంటిన్యూ అవుతారు,
ఏ స్థానాన్ని వదులుకుంటారనే దానిపైన ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ సమావేశం జరిగింది. లోక్సభలో పార్టీ తరఫున ఏదైతే ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ప్రతిపాదించారు. మరోపక్క సిడబ్ల్యూసిలో కూడా ఇదే నిర్ణయాన్ని సిడబ్ల్యూసి నుంచి కూడా రికమెండ్ చేశారు. సో దానికి అనుగుణంగా దానిపై ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. దానికి సంబంధించినటువంటి ప్రకటన పైన కూడా కాంగ్రెస్కు సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి ప్రకటన పైన కూడా ఈరోజు ఫైనల్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దేవి, రాజు, మీరన్నట్టుగానే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం ఒక పాయింట్ అయితే, సెకండరీ చాలా బలంగా ఉంది. ఈసారి ప్రతిపక్షం ప్రొటెం స్పీకర్ స్థానంలో ఎన్నిక చేసే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి ఇండియా కూటమి? అవన్నీ కూడా ఒకసారి సమావేశాలు ప్రారంభమవుతే అధికార పార్టీ ఈ విషయంలో ఎటువంటి స్ట్రాటజీతో వెళ్తుంది అనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ప్రొటెం స్పీకర్ని ఎవరిని పెడతారు, ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఎలా ఉండబోతుంది, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా కీలకంగా ఉంటుంది. సో గతంలో ఉన్నటువంటి విధానాలు కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మరి అధికార పార్టీ ఏ విధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది కూడా చాలా కీలకం. సో అవసరమైతే ఆ సమయంలో ఏ విధంగా వ్యవహరించాలి, కాంగ్రెస్ నుంచి కావచ్చు, ఇండియా కూటమి నుంచి కావచ్చు, ఏ విధంగా వ్యవహరించాలనే దాని మీద ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దేవి, ఒకవేళ స్పీకర్ ఎన్నికే జరిగితే ఇండియా కూటమి నిర్ణయాన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది? సంకీర్ణ సర్కార్లో భాగస్వాములుగా ఉన్న క్యాండిడేట్స్ ఎవరినైనా కూడా లోక్సభ స్పీకర్గా ఎన్నుకోమని ఏమైనా రిఫర్ చేసే అవకాశాలు ఉంటాయా? ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇండియా కూటమికి అవకాశం ఇవ్వరు. ఎవరైతే అధికార పార్టీ ఉన్నారో అధికార పార్టీలో కూడా ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ, టీడీపీ, ఆ తర్వాత జేడీయూ, ఈ విధంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కీలక ప్రాధాన్యత ఇస్తామని కూడా చెప్తున్నారు. అయితే కేంద్ర మంత్రి పదవుల సంబంధించినటువంటి వ్యవహారం తర్వాత మరి ఇతర పార్టీలకు నిజంగా స్పీకర్ అవకాశం ఇస్తారా, లేదంటే బీజేపీనే స్పీకర్ స్థానంలో ఉంచుకుంటుందా అనేది కూడా కొంత కీలకంగా ఇంకా కసరత్తు జరుగుతూనే ఉంది. సో దానికి అనుగుణంగా ఎప్పుడైతే ప్రతిపక్షం బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా స్పీకర్ మాత్రం పూర్తి స్థాయిలో అంటే రాజకీయ అనుభవంతో పాటు ఏదైతే లెజిస్లేచర్ అనుభవం కూడా అంటే పార్లమెంటరీ పార్టీకి సంబంధించినటువంటి అనుభవం కూడా ఉండాల్సినటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షం ఖచ్చితంగా గట్టిగా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంది, బలంగా ఉన్నారు, ఈక్వల్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళను నిర్వహించారంటే ఒక స్పీకర్ స్థానంలో సరైనటువంటి వ్యక్తిని పెట్టాలనే ఆలోచనతో బీజేపీ పావులు కదుపుతుంది. దానికి సంబంధించినటువంటి కసరత్తును కూడా ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఈరోజు సాయంత్రం 5 గంటలకు సోనియా గాంధీ నివాసంలో మీటింగ్ జరగబోతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరవుతారు. లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ 2 చోట్ల గెలిచారు. వయనాడ్ అండ్ రాయ్బరేలీ నుంచి విజయం సాధించారు. అయితే ఒక స్థానాన్ని ఆయన వదులుకోవాల్సి ఉంటుంది. ఈ స్థానంలో ప్రియాంక గాంధీని పోటీ చేయిస్తే ఎలా ఉంటుంది అన్న దాని మీద పరిశీలన జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.